చేంజ్ రే అలా వంగకూడదురా. ప్రెగ్నెన్సీలో చాలా కామన్ మిస్టేక్, ఎలా బెండ్ అవ్వాలో చాలా మందికి తెలియదు. సో ఎప్పుడైనా ఒక వస్తువు పడిపోయినప్పుడు మీరు దాని దగ్గరగా వెళ్ళండి. ఫస్ట్ దగ్గరగా వెళ్ళి వేస్ట్ దగ్గర బెండ్ అవుతూ ఉంటారు. అంటే ఇక్కడ బెండ్ అవ్వకూడదు, ఎప్పుడు నీస్ దగ్గర బెండ్ అవ్వాలి. అండ్ మెయిన్ ప్రిన్సిపల్ బ్యాక్ ఎప్పుడు స్ట్రైట్గా ఉంచుకోవాలి, సరేనా? సో ఆ ఆబ్జెక్ట్ దగ్గరికి వెళ్ళి ఈ బ్యాక్ అది స్ట్రైట్గా పెట్టుకుని కొంచెం ఇలాగా కాలు దూరంగా పెట్టుకుని, షోల్డర్ విడ్త్లో కాలు కూడా దూరంగా పెట్టుకుని వేస్ట్ దగ్గర కాకుండా నీస్ దగ్గర ఇలా బెండ్ అయ్యి అప్పుడు ఈ ఆబ్జెక్ట్ని లిఫ్ట్ చేయాలి. ఇది ప్రెగ్నెన్సీలోనే కాదు, మీ డెలివరీ అయిన తర్వాత బేబీని పాలు ఇవ్వడానికి లిఫ్ట్ చేసినప్పుడైనా, మేజర్ అబ్డామినల్ సర్జరీస్ ఏమైనా అయినప్పుడు కూడా ఇలాగే బెండ్ అవ్వాలి. సో దట్ పొట్ట మీద అది ప్రెషర్ పడదు, బ్యాక్ పెయిన్ అది రాకుండా ఉంటుంది, అండ్ కళ్ళు అవి తిరగవు. ఓకేనా? అండ్ చాలా మంది నడిచేటప్పుడు బ్యాక్ ఆర్చ్ చేసేస్తారు. ప్రెగ్నెన్సీ అనగానే ఇలా పెట్టి నడుస్తారు అన్నమాట. సో ఇలా పెట్టడం వల్ల ఏంటంటే మనకి బ్యాక్ ఆర్చ్ అవుతుంది కదా. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, బ్యాక్ స్ట్రైట్గా ఉండాలి. సో వీళ్ళంత వరకు బ్యాక్ స్ట్రైట్గా పెట్టి నడిస్తే మనకి బ్యాక్ పెయిన్ అనేది అంత రాదు. అండ్ కూర్చున్నప్పుడు కూడా మరీ ఇలాగా వంగిపోయి కూర్చోకూడదు, స్లౌచింగ్ అది ఉండకూడదు. ఎప్పుడూ కూడా ఒక బ్యాక్ సపోర్ట్ పిల్లో అది వేసుకుని బ్యాక్ స్ట్రైట్గా ఉంచుకోవాలి, బ్యాక్ స్ట్రైట్గా ఉండేలా చూసుకోవాలి. ఫాలో ఫర్ మోర్.